వెల్కమ్ టు సినీ రంగం. సినీ రంగంలో స్టార్డమ్ సంపాదించడం ఒకటైతే, ఆ స్టార్డమ్‌కు సరైన గుర్తింపు దక్కించుకోవడం మరో విషయం. చాలా మంది హీరోయిన్‌లు కోట్ల పారితోషికం తీసుకుంటూ టాప్ రేంజ్‌లో కొనసాగుతున్నారు. కానీ అందరికంటే ఎక్కువ అవార్డ్స్ గెలుచుకున్న హీరోయిన్ ఒక్కరే ఉన్నారు. ఆమె సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లవుతుంది. ఇప్పటివరకు కేవలం 15 సినిమాల్లో మాత్రమే నటించగా, గెలుచుకున్న అవార్డుల సంఖ్య మాత్రం ఇతర స్టార్ హీరోయిన్లను దాటేసింది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నా గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇచ్చింది. అవును, ఆమె మరెవరో కాదు, హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి ప్రేమం సినిమాతో మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో సైడ్ డాన్సర్ గా కనిపించింది. కానీ ప్రేమం తర్వాత సౌత్ అంతటా ఆమె సెన్సేషన్ అయిపోయింది. ఆ తర్వాత ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించింది. ఈ 10 ఏళ్లలో సాయి పల్లవి దాదాపు 47 సార్లు నామినేట్ అయి మొత్తం 28 అవార్డ్స్ గెలుచుకుంది. నయనతార తొలి 10 ఏళ్లలో 15 అవార్డ్స్ మాత్రమే గెలుచుకోగా, త్రిష తొలి 10 ఏళ్లలో 19 అవార్డ్స్ మాత్రమే అందుకుంది. కానీ సాయి పల్లవి 28 అవార్డ్స్ తో వారిని దాటేసింది. ఇక సాయి పల్లవి అవార్డ్స్ విషయానికొస్తే, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ లో మొత్తం 6 అవార్డ్స్ అందుకోగా, అందులో ప్రేమం, ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి సినిమాలు ఉన్నాయి. అలాగే 3 సైమా అవార్డ్స్ అందుకోగా, అందులో ప్రేమం, లవ్ స్టోరీ, అమరన్ సినిమాలు ఉన్నాయి. ఇక 2 ఆనంద వికటన అవార్డ్స్, 2 ఆసియానెట్ అవార్డ్స్, చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సంబంధించి 2 అవార్డ్స్ అందుకున్నారు సాయి పల్లవి. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యత ఇచ్చే హీరోయిన్ గా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరి మీరేమంటారు? సాయి పల్లవి నిజంగానే ఈ జనరేషన్ లో బెస్ట్ యాక్ట్రెస్ అనుకోవచ్చా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.